సబ్జెక్టు బాలకృష్ణ, చిరంజీవి. సో వాళ్ళ మధ్యలోకి మీరెందుకు దూరుతున్నారు? ఏం వాళ్ళు అంటే మీ కొడతా పార్టీ వీళ్ళు ఎందుకు కొట్టించుకుంటారని మాకు దూరుతోందండి? తెలియక, వాళ్ళు కొడితే వీళ్ళు కొట్టించుకుంటారని తెలియక దూరేవాడిని. ఎందుకు దూరారు అసలు? ఏం లేదు, వాళ్ళు సహజంగా ఏమంటాం. సో ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది మీ మీద కిషోర్ గారిని, అరే పాప కిషోర్ గారిని ఏదో ఇట్ట అన్నారా అని మనం కూడా చెబుతాం కదా, అది తప్పు కదరా, అట్ట అనద్దు కదా, కిషోర్ గారు మంచిగా ఏం చేశాడు ఉమ్, మీకు, పాప ఆయన ఏదో పవన్ కళ్యాణ్ అదే చిరంజీవిని ఎందుకు అంటాం అని చెప్పి అంటాం సహజంగా. ఉమ్. తర్వాత మనకు తెలియదు కదా, వీళ్ళు కొడతారో వాళ్ళు కొట్టించుకుంటారని సంగతి మనకు తెలియదు కదా. చిరంజీవి గారిని ఎక్కువ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు మీరు. సార్ అసలు ఏం జరిగింది, ఫస్ట్ 2 మాటలు, ఉమ్, ఈ 2 అంశాల్లో 100% చిరంజీవి గారు తప్పు కూడా ఉంది. ఎందుకు, తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఇది జరగకూడదు అనేటువంటి ఆలోచనతో ఇన్నవాళ్ళు నోరు మెదపల, దాంట్లో చిరంజీవి గారు తప్పు కూడా. ఆయన కూడా మాట్లాడిపోయి ఉంటే గనక నేను చెప్తున్నాను సార్, సబ్జెక్ట్ వేరుగా వెళ్ళుండేది. ఇప్పుడు ఏంటి, ఉమ్, మన కళ్ళ ముందు కనపడింది, వీడియోలు కనపడ్డాయి. ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలో ఒక చిరంజీవి గారు దంపతులే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి భోంచేసి చేసి వాళ్ళిద్దరుని మళ్ళీ కారు ఎక్కించిన దాకా ముఖ్యమంత్రి గారి సతీమణి ఆ టైంలో. ఉమ్, సో అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నప్పుడు నన్ను బాగా చూసుకున్నారని ఒక మీడియా అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా చిరంజీవి గారు చెప్పారు. ఉమ్, కానీ మా అన్నని అవమానించారు, ఈదికి నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు కదా కళ్యాణ్. ఉమ్, మాట్లాడినప్పుడు చిరంజీవి గారు ఖండించాలి కదా. అరే బాబు, ఆయన నన్ను అంత ఆప్యాయంగా తీసుకుంటే ఆయన అనద్దు, ముఖ్యమంత్రిగా కాదు, ఆయన నన్ను చాలా పర్సనల్గా రిసీవ్ చేసుకున్నారు, మీరు నన్ను అవమానించారని చెప్పి చెప్పొద్దని ఆ రోజు ఎందుకు చెప్పలా? సరే మొన్న ఎట్టో కూడా చెప్పాడు, ఇప్పటికైనా వీళ్ళు దాన్ని ఆపుతారా? ఆపరు. మళ్ళీ అదే దుష్ప్రచారం చేస్తారు. సో నేనేమంటున్నాను, మీ అన్నని అంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ని కూడా మనం అనుకోవట్లలో తప్పులేదు సార్. ఒక దాంట్లో ఎందుకు వాళ్ళ తల్లిని తిడితేనే ఆయన పట్టించుకోవట్లా, అన్నం తిడితే ఎందుకు పట్టించుకుంటాడు? మీరేగా తిట్టింది? వాళ్ళ తల్లిని మేమేం తిట్టలేదు, ఉమ్, తల్లిని తిట్టడం తప్పని చెప్పాము మేము. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో డైరీ రాసేవాడు కదా, ఉమ్, దాంట్లో కూడా అమ్మ ఎవరికైనా అమ్మని అలా తిట్టొద్దని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి చెప్పాడు. ఉమ్, మరి అమ్మని తిట్టిస్తే ఏమన్నాడు, అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు కదా ఇక్కడ, ఈయన మాత్రం నేను బాలకృష్ణ సారు అని పిలుస్తా అంటున్నాడు. మరి ఇప్పుడు అన్నం తిడితే ఎందుకు మాట్లాడతాడు? ఆ నెల డబ్బులు వస్తే మాట్లాడు, ఉమ్, ఆయనకు కావాల్సిన డబ్బులు, ఆయనకు పెద్ద తెక్క ఉంది, దానికి ఒక పెద్ద లెక్క ఉందని ఆయనే చెబుతాడు కదా, ఆ లెక్క వెనకాల చాలా మర్మం ఉంది. ఉమ్, ఆ లెక్క వస్తే అమ్మ లేదు, అక్క లేదు, లేదంటే అన్న లేదు, ఎవడని తిట్టినా తిట్టుకోండిరా మీ ఇష్టం, నెల వచ్చిందా మనకు వచ్చిందా లేదా, ఉమ్. లేకపోతే ఎవడన్నా మీ అన్న ఆడు ఈడు అంటుంటే ఏ జనసేనలు చచ్చిపోయారండి అసెంబ్లీలో చచ్చిపోయారా, బతికే ఉన్నారా? ఒకడన్నా మాట్లాడా?